మీకు నిజమైన ఆనందం అనేది హక్కు అంట. మీరు ఎవరిపైన ఆధారపడకుండా స్వయంగా సంతోషంగా ఫీల్ అవ్వండి అని చెప్పి చెప్తున్నారు. రిలేషన్షిప్ కోసం మీ ఆనందాన్ని త్యాగం చేయొద్దు అని చెప్తున్నారండి. మీరు రిలేషన్లో భయంతో, డౌట్స్తో ముందుకు వెళ్తున్నారంట. ఇప్పుడు మళ్ళీ ఒక ఆప్షన్ ఉంది మీకు. మీరు భయాన్ని వదిలి ప్రేమను ఎంచుకుంటే మీ రిలేషన్షిప్లో పాజిటివ్గా మార్పులు వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. మీరు మీ గుండెల్లో నిజమైన ప్రేమతో కనెక్ట్ అయితే మీ రిలేషన్షిప్లో ఒక క్లారిటీ వస్తుందంట. మీలో ఉన్న అపోహలు, కన్ఫ్యూషన్స్ దూరం అవుతాయి అని చెప్పి చెప్తున్నారండి. కొన్నిసార్లు మీరు అనుకున్నట్టు కాకుండా వేరే విధంగా అవుతున్నాయి మీ ప్లాన్స్. మీ రిలేషన్లో ఎక్కువగా నేను ఇది కావాలి అని పట్టుబడకండి అని చెప్తున్నారు యూనివర్స్. ట్రస్ట్ చేయండి యూనివర్స్ని. యూనివర్స్ని ట్రస్ట్ చేసినట్లయితే మీకు కావాల్సినవి యూనివర్స్ చేసి పెడుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఓవరాల్గా రిలేషన్షిప్ వైజ్గా చూసుకుంటే మీ రిలేషన్లో భయాలు, అపోహలు వదిలి ప్రేమను ఎంచుకుంటే క్లారిటీ వస్తుందని చెప్తున్నారండి యూనివర్సు. మీ ఆనందం హక్కు, మీ హక్కు అని చెప్తున్నారు. నమ్మకంగా ఉంటే యూనివర్స్ మీకు అవసరమైంది ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు. కెరీర్ వైజ్ అయితే మీరు భయం లేకుండా డెసిషన్స్ తీసుకోవటం అవసరం. ప్యాషన్తో ముందుకు వెళ్ళండి, స్పష్టమైన మార్గం కనపడుతుంది అని చెప్తున్నారు. ఇదే కావాలి అని ఫిక్స్ అవ్వకుండా ఓపెన్నెస్తో మీరు డిజర్వింగ్గా ఉన్నది మీకు వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. ఇదండి ఓవరాల్గా. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.